ఇక రోజుకి కొత్త తరహా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ అకౌంట్ సృష్టించారు. ఇక కలెక్టర్ ఫోటోలు సైతం నకిలీ ఫేస్బుక్ అకౌంట్తో దర్శనమిచ్చాయి. దీంతో ఫేక్ అకౌంట్ పై కలెక్టర్ కార్యాలయం అప్రమత్తమైంది. నకిలీ అకౌంట్ పై కలెక్టర్ కార్యాలయం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నకిలీ ఫేస్బుక్ అకౌంట్ చూసి ప్రజలు ఎవరూ మోసపోవద్దని కలెక్టర్ కార్యాలయం సూచించింది. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఏకంగా కలెక్టర్కే ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేశారు కేటుగాళ్లు. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? మరి దీని మీద చర్యలు ఎలా తీసుకునే అవకాశం ఉందంటారు? రైట్ దుర్గా, చూస్తుంటే ఇటీవల కాలంలో సైబర్ మోసాలు కానీ సైబర్ నేరగాలు కానీ ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ప్రధానంగా చూస్తుంటే సైబర్ మోసగాళ్ళు కొత్త తరహా మోసాలకైతే పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమందికి సంబంధించినటువంటి ఫేక్ ప్రొఫైల్స్ ఏవైతే ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి వారి ఫొటోస్ కానీ లేదా ఇతర ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డేటా కూడా కలెక్ట్ చేయడం, అలాగే దానికి సంబంధించినటువంటి ఆ సోషల్ మాధ్యమాలు ఏదైతే ఉన్నాయో ఫేస్బుక్ కానీ ఇతర అకౌంట్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. దాని ద్వారా కొంతమందికి అయితే ఎరవేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నేను వెలుగు చూసినటువంటి ఘటన ఏదైతే ఉందో సాక్షాత్తు ఏదైతే విశాఖ జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి ఎంఎల్ హరీంద్ర ప్రసాద్ కి సంబంధించినటువంటి ఒక ఫోటోని ఆ ఫేస్బుక్ లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ ఫోటోతో పాటుగా కొంతమందికి రిక్వెస్ట్ కూడా పంపించారు. అయితే పూర్తిగా కొంతమంది అయితే దాన్ని ఫాలో చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోలేదు. ఎందుకంటే ప్రధానంగా చూస్తుంటే జిల్లా కలెక్టర్ సంబంధించి ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేయడంతో పాటు అక్కడి నుంచి వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్ళడంతో సాధారణంగా డైరెక్ట్ జిల్లా కలెక్టర్ తమకు రిక్వెస్ట్ పెట్టారంటూ కూడా కొంతమంది యాక్సెప్ట్ అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే సైబర్ మోసగాళ్ళు అయితే వలవిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కొంతమందికి అయితే వారైతే సాక్షాత్గా ఆ జిల్లా కలెక్టర్ మెసేజ్ చేసినట్లుగా మెసేజ్లు అయితే పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించి కొంత లావాదేవీలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు కొంత అమౌంట్ ని కానీ ఇస్తే త్వరలోనే తిరిగిస్తామంటూ కూడా కొన్ని సైబర్ నేరగాళ్ళు అయితే కొంతమంది ఇలాంటి మెసేజ్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అలర్ట్ అయినటువంటి ఏదైతే జిల్లా కలెక్టర్ కార్యాలయం సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగులు కూడా ఏదైతే ఫేక్ ఐడి వెళ్ళిందో వెంటనే అలర్ట్ అయినటువంటి వారు ఇదే విషయాన్ని అయితే జిల్లా కలెక్టర్ తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ అయితే ఏదైతే సైబర్ మోసం జరిగిందో సైబర్ మోసానికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏదైతే తన పేరుతో వస్తున్నటువంటి ఫేక్ అకౌంట్ ఏదైతే ఉందో ప్రజలు నమ్మి మోసపోవద్దంటూ కూడా జిల్లా కలెక్టర్ అయితే చెప్పారు. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఆయన అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తుంటే ఇటీవల కాలంలో ఇటు విశాఖతో పాటు ఆ దేశవ్యాప్తంగా కూడా కొంతమంది ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి ఆ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం, ఫేస్బుక్ ద్వారా కొంతమందికి రిక్వెస్ట్ పంపించడం, రిక్వెస్ట్ వచ్చిన తర్వాత వాటిని ఫాలోఅప్ చేసి కొంత నగదును కూడా అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది అయితే దీన్ని బయటకు చెప్తున్నప్పటికీ మరికొంతమంది అయితే ఈ విషయాన్ని అయితే సైబర్ క్రైమ్ కి తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి కేటుగాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి కేటుగాళ్ళకి ఎవరు కూడా నమ్మరాలంటూ కూడా అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.